రిబ్కా బేతూయేలు కుమార్తె. అబ్రహాము తన సేవకుడిని తన స్వజనుల నుండి ఇస్సాకుకు భార్యను తెచ్చుటకు పంపుతాడు. సేవకుడు ఇస్సాకుకు భార్య కోసం ప్రార్థించాడు. రిబ్కా బావికి వచ్చి నీళ్లు తోడి సేవకునికి మరియు ఒంటెలకు త్రాగించింది. ఆమె దయ దేవుని ఏర్పాటును చూపించింది. సేవకుడు రిబ్కాకు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చి ఆమె కుటుంబాన్ని కలిశాడు. రిబ్కా తన ఇంటిని, బంధువులను విడిచి దేవుని పిలుపును విశ్వసించి పొలంలో ఇస్సాకును చూసి గౌరవంతో ముసుగు వేసుకుంది. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయెను. ఇస్సాకు, రిబ్కా దంపతులుగా దేవుని ఆశీర్వాదాన్ని పొందారు. ఇస్సాకు భార్య అయిన రిబ్కాను ప్రేమించాడు. చాలా కాలం రిబ్కాకు సంతానం కలగలేదు. కానీ ఇస్సాకు ప్రార్థన వలన దేవుడు ఏశావు, యాకోబు కవలలను ఇచ్చాడు. ఇస్సాకు వృద్ధుడై గుడ్డివాడైనప్పుడు ఏశావును ఆశీర్వదించాలనుకున్నాడు. దేవుడు రిబ్కాతో 2 జనములు నీ గర్భంలో ఉన్నాయి. పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు. రిబ్కా యాకోబుకు ఆశీర్వాదం ఇప్పించింది. రిబ్కా కథ మనకు దయ, విశ్వాసం, సేవాభావం, దేవుని మీద ఆధారపడటం ఎంత ముఖ్యమో నేర్పుతుంది.